హిందూ ధర్మానికి సంబంధించి తాజాగా కర్ణాటక హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. భారతదేశానికి హిందూ ధర్మం ఆత్మ లాంటిదని హైకోర్టు వెల్లడించింది. అంతేకాదు భారత్ ఒక సెక్యులర్ దేశమైనప్పటికీ మతపరమైన అలాగే సంస్కృతిపరమైన కార్యక్రమాలపై ఎక్కడా ఎటువంటి నిషేధం లేదని జస్టిస్ ఎంఐ అరుణ్ వ్యాఖ్యానించారు. అలాగే భారత రాజ్యాంగంలో రామాయణం, భగవద్గీత, గౌతమ్ బుద్ధుడు, మహావీర స్వామి వంటి అనేక మంది మహానుభావుల చిత్రాలు కూడా ఉంటాయని ఆయన వెల్లడించారు. ధర్మం భారతదేశ ఆత్మ అని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది. ధర్మాన్ని పక్కన పెట్టడం అంటే భారత్ ఆత్మ గొంతు నిలమడమని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా గ్రేటర్ బెంగళూరు అథారిటీ తీసుకున్న నిర్ణయాలను కర్ణాటక హైకోర్టు తప్పుపట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంకరాచార్యుల వారి జయంతి వేడుకలను నిర్వహించడానికి బెంగళూరు నగరంలోని ఒక పబ్లిక్ ఆడిటోరియంను తమకు కేటాయించవలసిందిగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ కోరింది. ఈ మేరకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఉన్నతాధికారులకు సదరు ప్రైవేట్ ట్రస్ట్ నిర్వాహకులు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అంతేకాదు సదరు ఆడిటోరియంలో శంకరాచార్యుల వారి జయంతి వేడుకలను నిర్వహించబోతున్నట్టుగా కూడా ప్రైవేట్ ట్రస్ట్ నిర్వాహకులు ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే ప్రైవేటు ట్రస్ట్ నిర్వాహకుల వినతి పత్రాన్ని గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఉన్నతాధికారులు తోసిపుచ్చారు. మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు పబ్లిక్ ఆడిటోరియంను ఇచ్చే ప్రసక్తే లేదని ఉన్నతాధికారులు కరాఖండిగా తేల్చి చెప్పారు. కేవలం సమాజానికి పనికొచ్చే పనులకు మాత్రమే పబ్లిక్ ఆడిటోరియంను ఇస్తామని గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఉన్నతాధికారులు కుండబద్దలు కొట్టారు. అంతేకాదు శంకరాచార్యుల వారి జయంతి వేడుకలు పూర్తిగా హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమం అని కూడా వెల్లడించారు. అలాగే ఈ జయంతి వేడుకల్లో సమాజానికి పనికొచ్చే అంశం ఏమీ లేదని కూడా అధికారులు వెల్లడించారు. కాగా గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై న్యాయపరంగా పోరాటం చేయాలని సదరు ప్రైవేటు ట్రస్ట్ నిర్వాహకులు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు తమ వినతి పత్రాన్ని తోసిపుచ్చడం ద్వారా హిందూ ధర్మాన్ని కూడా ఉన్నతాధికారులు పక్కన పెట్టినట్టుగా అయిందని ప్రైవేటు ట్రస్ట్ నిర్వాహకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ట్రస్ట్ నిర్వాహకులు జారీ చేసిన పిటిషన్పై వాద ప్రతివాదనలు సాగాయి. చివరకు ప్రైవేటు ట్రస్ట్ నిర్వాహకులకు అనుకూలంగా కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ ఆడిటోరియంను శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి వేడుకల నిర్వహణకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ సంస్కృతి అలాగే ధర్మానికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని కర్ణాటక హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ ఎంఐ అరుణ్ వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతిలో ధర్మం ఒక భాగమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు భారత్ ఒక సెక్యులర్ దేశం అయినప్పటికీ మతపరమైన అలాగే సంస్కృతిపరమైనటువంటి కార్యక్రమాలపై ఎక్కడా ఎలాంటి నిషేధం లేదని జస్టిస్ ఎంఐ అరుణ్ వ్యాఖ్యానించారు. అలాగే భారత రాజ్యాంగంలో రామాయణం, భగవద్గీత, గౌతమ బుద్ధుడు, మహావీర స్వామి వారి అనేక మంది మహానుభావుల చిత్రాలు కూడా ఉంటాయని ఆయన వెల్లడించారు. అంతేకాదు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఏ కార్యక్రమం కూడా మతపరమైన పరిధిలోకి రాదని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది. భారతీయ సంస్కృతి అలాగే మతం మధ్య ఒక సున్నిత రేఖ ఉన్నటువంటి సంగతి ఎవరూ మర్చిపోవద్దని జస్టిస్ ఎంఐ అరుణ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శంకరాచార్యుల వారి సిద్ధాంతాలను కర్ణాటక హైకోర్టు ప్రస్తావించింది. శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందేనని జస్టిస్ ఎంఐ అరుణ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు శంకరాచార్యుల వారి జయంతి వేడుకలను భారతీయ సంస్కృతిలో భాగంగానే చూడాలంటూ కర్ణాటక హైకోర్టు పేర్కొంది. మొత్తానికి ఇండియన్ కల్చర్కు ధర్మానికి విడదీయరాని సంబంధం ఉందంటూ కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది.